ఓయ్ బనియా ఉంబకొప్ప నరేషకి సర్ప్రైజ్ అవుతుంది, ఇప్పుడు రిటర్న్ నాకు సర్ప్రైజ్ అవుతుంది అయితే తెలియదు. ఎందుకంటే ఎప్పుడు నిద్రపోయా బిడ్డ, ఇప్పుడేమో I'll go there, I'll do that, I'll do this అంటే మా తమ్ముడు అయితే ఏదో చేసుకుంటా ఉన్నాడు. నేను రివర్స్ పోతా ఉండను, ఏదో మ్యాప్ ఇంకా 1 minute ఎక్కువ పెంచుకొని పోతా ఉంది అని చూస్తే మళ్ళీ సరే అనేసి எங்க வைஃப் నమస్కారం సార్. இதோ ನನ್ನ ಡವ್ ಆಕ್ಚುಲಿ ಡಿವೋರ್ಸ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ನನ್ನ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನಿನ್ ವೈಫಾ? ఇదేం కాదు చెప్పు చూద్దాం ఒక నిమిషం. స్కోడా ఇది స్కోడా అంట గాయస్. పెట్టు నాకు కొంచెం లేదు, నాకు అప్పుడే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. హాయ్ గాయ్స్ చెప్పు. సో ఇప్పుడు వచ్చేసి నేనేమనుకున్నానంటే యాక్చువల్గా నరేష్ ఆఫీస్ దగ్గరికి పోయి నరేష్కి కొంచెం సర్ప్రైజ్ ఇచ్చేట్టుగా, ఎందుకంటే నేనైతే చెప్పలేదు ఆఫీస్ దగ్గరికి వస్తాననేసి. కానీ ఈ సర్ప్రైజ్ నరేష్కి సర్ప్రైజ్ అవుతుంది, ఇప్పుడు రిటర్న్ నాకు సర్ప్రైజ్ అవుతుంది అయితే తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కసారి నరేష్ క్లయింట్ ప్లేస్కి పోవాలనేసి లేకపోతే మెయిన్ బ్రాంచ్కి పోవాలనేసి అయితే పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు నేను కొంచెం అడుగుతాను, ఎక్కడుండవు, ఏం చేస్తూనే ఉండవు, ఆఫీస్ నుంచి సైడ్కి ఇంటికి వస్తావా, ఎట్లా ఏమి అనేసి. అవును అనేసి అని ఉన్నాడు. ఆ ఆఫీస్ నుంచి కొంచెం బస్వన్ గుడికి పోయి అట్లా వస్తాను అనేసి. సో ఆఫీస్ నుంచి వదులుతా ఉంటే 3:30, 4కి అట్లా వదులుతాను అనేసి అన్నాడు. ఇప్పుడు వచ్చేసి టైము 2:30 అవుతా ఉంది. సో నేను ఇక్కడి నుంచి మెజెస్టిక్ పోయి అక్కడి నుంచి బస్ పెట్టుకోనో లేకపోతే ఆటోలోనో వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే పోయి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామనేసి అయితే అనుకున్నాను. చూద్దాం ఈ సర్ప్రైజ్ నాకే సర్ప్రైజ్ అవుతుందా లేకపోతే నరేష్కి సర్ప్రైజ్ అవుతుందని అయితే చూడండి మీరు ఈ వీడియోలో. ఈ వీడియో అయితే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. మా ప్రేరణ చూడు, వెంకీ చూస్తే ఇప్పుడు కొడతాడు. ప్రేరణ వెంకీ చూడండి ఆఫ్ కూడా చేసేకి తెలుసు, ఆఫ్ చేసేసి క్లోజ్ చేస్తుంది. ప్రేరణ హైఫై, ఇంటెలిజెంట్ ప్రేరణ రెడ్డి కదా. మా తమ్ముడు అయితే ఏదో చేసుకుంటా ఉన్నాడు. కోడిగుడ్డు ఆమ్లెట్ 2 పాటలు అయింది. అది ఎందుకు రట్లు పోస్తుందో పోయిలే, అది వచ్చేటప్పుడు ఒకటైతే అయ్యో. సో పలావ్ సక్కత్తుగా ఉండే. ఏమైందిరా? అయ్యో ఎత్తకోతలేదా? ఎత్తుతా. I have my talents. టాలెంట్స్ అంట. నేను నరేష్ పోయి సర్ప్రైజ్ ఇస్తాం అనుకుని ఉన్నాను. నేను సర్ప్రైజ్ అయిపోతే ఎట్లుంటుంది చెప్పు. నువ్వు సర్ప్రైజ్ అవుతావు పక్కా, డామ్ షూర్. ఎట్లా సర్ప్రైజ్ అవుతాను చెప్పు. నరేష్ ఎట్లా వచ్చేస్తుంటాడు అది. అదే నాకు కూడా భయంగా ఉంది. దాని ఊరికే ఇట్లా కూర్చోవచ్చు. ట్రై చేద్దాం ఉండు. ట్రై చేద్దామంట. బస్ ఎక్కి బస్ పోయి ఇవన్నీ అవసరాలు. ఎప్పుడు నిద్రపోయా బిడ్డ, ఇప్పుడేమో I'll go there, I'll do that, I'll do this అంటే ఇంకా నేను ఒక్కసారి కూడా ఆఫీస్కి అయితే పోయిందిలే. God bless you బేటీ. God bless. ఇంకా నేను ఒక్కసారి కూడా నరేష్ వాళ్ళ ఆఫీస్కి అయితే పోయిందే లేదు. ఇదే ఫస్ట్ టైము. ఆ ఆఫీస్ యాడుందనేసి అయితే కూడా తెలీదు. ఓన్లీ నాకు ఆఫీస్ పేరు తప్ప ఇంకేమి అడ్రస్ కూడా తెలీదు. అంతా నేను ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి లొకేషన్ వేసుకుని పోతాను. సో చూద్దాం కరెక్ట్ ప్లేస్కి పోతానా, నేను సర్ప్రైజ్ అవుతానా, నరేష్ అని సర్ప్రైజ్ అవుతాడో. ఇంకొక 2-5 minutesలో ఇల్లు అయితే వదిలేస్తాను. ప్రేరణ చూడండి తెలియకుండా వాడు వెంకీ వస్తే తిట్టించుకుంటావు నువ్వు. ప్రేరణ వెంకీ వస్తూ ఉంటాడంట చూడు, వాడు వస్తూ ఉంటాడు అని దాన్ని నువ్వు ఎంత భయపడుకొని. వీడంటే అది ఏం భయమో ఇప్పటికి తెలియదు. సారీ అను, తిడుతూ ఉంటే నేనే సారీ చెప్పు. చాలు. లవ్ యూ అను. వాయ్ బనియా ఉంబకొప్ప. ఈ లాంగ్వేజ్ అర్థం గెస్ చేయండి. నువ్వు చెప్పింది నీకే తెలుసు కరెక్టా? పోనీ ఏమి దాని చెప్పితే ఎట్టా రండి తినకపోదాము అనేసి అర్థం. మళ్ళీ చెప్పు. ఓయ్ బనియా ఉంబకొప్ప. పోనీ ఏ లాంగ్వేజ్ చెప్పు. ఏ లాంగ్వేజ్? కమెంట్ చేయని వాళ్ళు ఎవరు కమెంట్ చేస్తారు చెప్పరా రే. మంగళూరు. ఓయ్ బన్నియా ఉంబకొప్ప. ఉంబకొప్పనా? ఉంబకొప్ప ఏదో కొరియన్ లాంగ్వేజ్ అనుకుంటున్నా, అందుకే ఎవరు చెప్పలేదు చెప్పు అంటుని. సరే వేరే ఏదైనా చెప్పు. నాకు తెలియదు. గైస్ ఇప్పుడైతే
కొంచెం ధైర్యం చేసి నేనే సర్ప్రైజ్ ఇవ్వాలా అనుకొని ఒక ఆశతో ఇల్లు అయితే వదిలిపోతూ ఉండను. పోయాక ఒక 1 అవర్ అవుతుందేమో. బస్సు దొరికితే బెన్నే పొడవచ్చు. చూద్దాం ఏం చెప్పు అవుతుంది ఏమి అనేసి. బస్సులో మళ్ళీ మీట్ అవుతాను మిమ్మల్ని. చూడండి బస్సు అయితే వచ్చి దొరికింది. టికెట్ తీసుకొని పోతా ఉన్నాను. ఫ్రీ టికెట్, ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ కర్ణాటకలో. గాయస్ ఇప్పుడైతే నేను బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చి దిక్కుంటుని. సో ఇక్కడ నుంచి ఆటో పెట్టుకుని అయితే ఇంటికి పోతాను. అంటాను ఇంకా నరేష్ ఆఫీస్ దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి బస్సులో రూట్ అయితే తెలియదు, ఏ రూట్ ఎట్లా పోయేది అనేసి. అండ్ ఇప్పుడు నేను నరేష్కి ఫోన్ చేస్తే, సో ఫోన్ చేసినప్పుడు ఇంకా ఆఫీస్లోనే ఉండరనేసినాడు. అప్పుడు కొంచెం సమాధానం అయింది. లేకపోతే వాళ్ళకి వదిలేసి ఉంటే అర్ధం దూరం ఇంటికే పుడుస్తుండే. అంత లేట్ అయిపోయింది నేను బస్సులో వచ్చి రీచ్ అయ్యేదైతే. అండ్ ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని నరేష్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పోతే కొంచెం వెయిట్ చేద్దాము. ఆఫీస్ నీకు వచ్చిందే ఫోన్ చేయని చెప్పినాను. ఫోన్ చేస్తాడో లేదా కూడా మనం అయితే చెక్ చేస్తాము. సో లెట్స్ గో గాయస్. ఇప్పుడు నరేష్ ఫోన్ చేసినాడు నేను ఆఫీస్ వదిలికి వస్తా ఉన్నాను అనేసి. అండ్ నేను క్యాబ్ అయితే దిగుతుంది, కానీ నేను ఆఫీస్ని ఎత్తుకుతా ఉన్నాను. నాకు ఎందుకంటే ఆఫీస్ యాడుంది అనేసి తెలియదు. ఒక 2 minutes అక్కడ వాక్ చేసి అక్కడే ఉండు, ఆఫీస్ దగ్గరే ఉండు, బయటికి రావద్దు అనేసి అయితే చెప్తుంది. అది ముందరకు పోవాలన్నా వెనకాలకి పోవాలన్నా కూడా మనకి తెలియదు. సో గూగుల్ చేసేసి పదాం గాయస్. ఇప్పుడు ఒక 3 minutes అయితే వాక్ చూపిస్తూ ఉంది వాళ్ళ ఆఫీస్కి. నేను రివర్స్ పోతా ఉండను, ఏంద్రా మ్యాప్ ఇంకా 1 minute ఎక్కువ పెంచుకొని పోతా ఉంది అని చూస్తే మళ్ళీ సరే అనేసి జూమ్ చేసేసి పోతా ఉండను. సో ఫస్ట్ టైం ఇట్లా రోడ్లో బ్లాక్ చేస్తూ ఉండేది, కొంచెం భయంగా కూడా ఉంది. అండ్ నరేష్ కనబడకుండా వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే పోయి రీచ్ అవుతామా లేదా అనేది అయితే చూస్తాము. 3 minutes అంటే 150 meters అని చూపిస్తుంది. కరెక్ట్గా పోతామా లేదో కూడా తెలియదు. అది లెఫ్ట్ వస్తుందో రైట్ వస్తుందో అని కూడా తెలుస్తలేదు నాకు ఆఫీస్. అందుకే ఎత్తుకుతా ఉండను. ఆఫీస్ నుంచి బయటికి రాకుండా ఉంటే చాలు. ఆఫీస్ దగ్గరే ఉండు అంటుంది, బయటకు వచ్చేసి ఏమన్నా మళ్ళీ ఫోన్ చేస్తావా ఎట్లా అది కూడా తెలియదు. షాక్ అవుతాడంటారా? యాలా అని అడిగే ఉండు 2 minutes ఉండు, వీడియో కాల్ చేస్తాను. నేను ఊరికి అబద్ధం చెప్తుంది. ఈ బిల్డింగ్ మాత్రం యాడనేసి కనబడతలేదు గాయస్. చూద్దాం గాయస్. సో ఫైనల్గా నరేష్ ఆఫీస్ అయితే నేను సక్సెస్ఫుల్గా వెతికి ఆఫీస్ దగ్గరికి అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ పక్క నుంచి ఈ పక్క తిరుగుతూనే ఉండను. ఆఫీస్ ఏడుందని కనబడతానే లేదు. చూస్తే ఆఫీస్ ఉండేది ఇక్కడ ఈ లొకేషన్లో. చెట్టు ఉంది కాబట్టి మనకి ఆఫీస్ నేమ్ బోర్డ్ అయితే నీట్గా కనబడలేదు. అండ్ ఇప్పుడు నరేష్కి ఫోన్ చేస్తే ఆఫీస్ నుంచి కింద దిగి వస్తూ ఉన్నాడు అనేసి అయితే చెప్పినాడు. చూద్దాము ఎట్లా సర్ప్రైజ్ అవుతాడు అనేసి, రియాక్షన్ ఎట్లుంటుంది అనేసి. ఎందుకంటే ఇది టోటల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డిసిజన్ నేను తీసుకుని వచ్చిండాను. నరేష్ అయితే నమ్ముడు నేను వచ్చిండాడు అనేసి కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతాడు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ హీ విల్ రియాక్ట్ అనేసి. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు, కానీ ఇంటికి పోయే వరకు వాన రాకుండా ఉంటే అంతే చాలు. అండ్ ఇక్కడ గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. వాళ్ళ ఆఫీస్ దగ్గర మంచిగా వాకింగ్ చేయొచ్చు. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఏం చేస్తూ ఉంటే లేదు ఇట్లా తిని వాకింగ్ చేస్తాను అనేసి. సో జాగా కూడా బాగానే ఉంది. ఎట్లుంది సర్ప్రైజ్? హౌ ఇస్ ద సర్ప్రైజ్? ఎక్స్పెక్ట్ చేసావా? ఎట్లా వస్తాయి కుళ్ళి? ఏ నిజంగా ఏం కుళ్ళి? హౌ ఇస్ ద రియాక్షన్? ఇప్పుడు మైక్ వేసుకున్నాను, మాట్లాడు. ప్రామిస్ గా నాకు సర్ప్రైజ్. నువ్వు ఫోన్ చేసి అరే ఎక్కడ ఉన్నావు వీడియో కాల్ చేయంటే నేను ఏం రైబుడ్డి అడుగుతోంది అనేసి ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తాను, ఏదో చేసేది చూస్తాను. కానీ నువ్వు ఆఫీస్ దగ్గరకు వస్తాను. నువ్వేమనుకుంటువి నేను వీడియో కాల్ చేస్తాను ఆఫీస్ కిందకి వచ్చిందే ఫోన్ చేయంటున్నాను కదా, ఏమనుకుంటువి? నేను ఇంటికాడ ఇప్పుడు ఏదో చేస్తానేమో, లేదా పాప నార్మల్ గా నాన్న అంటూ ఉంటుంది కదా, సరే చేస్తుందేమో.
పిచ్చా నీకు ఇంత దూరం ఎట్లా వస్తుంది రిస్క్ తీసుకునే సేఫ్టీ రిస్క్ అంట లేకుండా బెంగళూరు మా ఊరు మేము సేఫ్టీ ఎట్లైనా లేకుండా వస్తాం. ఏంది మీ ఊరు సేఫ్టీ గిఫ్ట్ నేను ఎక్కడెక్కడో తిరిగిండు మీ ఊరు వాళ్ళని చేసేదాడు వేరే ఊరు వాళ్ళని ఏం చేసేలే అట్లాంటి ఏం లేదు జాగ్రత్తగా ఉండాలి రైడా కెమెరా వేసుకుంటారా ఎత్తుకుంటారా నరేష్ ఎవరైనా పరిచయం చేస్తా ఉన్నాడు యాక్చువల్గా எங்க వైఫ్ నమస్కారం సార్ இதோ ఇవங்களுக்கு తెలుగు వరుమా సార్ వరాదు సో మాకు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే 30 ఇయర్స్ నుంచి ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాడు నాకు మ్యాంగో 1 time 2 times பெங்களூர் மார்க்கெட் பத்தி தெஸ்தி மறந்துட்டீங்களா என்ன மட்டும் மறந்துடுறீங்க ஆனா அந்த பிள்ளைங்களை மட்டும் எடுத்து வந்து கொடுக்குறீங்களா நீங்க கண்டிப்பா இதே உங்க வைஃபா சாப்பிடுங்க கண்டிப்பா நான் ಡವ್ ನಿಜವಾಗ್ಲು ದೇವ್ರಾನೆ ನೋಡ್ಕೊ ಇಲ್ಲ ಆಕ್ಚುಲಿ ಡಿವೋರ್ಸ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ನನ್ನ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೇಳ್ತಾ ಇದೀನಿ ಯಾರು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ ನಿನ್ ವೈಫಾ ಸರ್ಪ್ರೈಸ್ ಮಾಡಕ್ ಬಂದವಳೆ ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಒಂದು ಬ್ರಾಂಚ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗೋಣ ಅಂತ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಎಲ್ಲ ಕಾಲ್ ಮಾಡಿದ್ಲು ನಾನು ಒಂದ್ 2 ನಿಮಿಷ ಇರಂತೆಲ್ಲ ಅವಾಗಲೆಲ್ಲ ಇಳಿತಾ ಇದ್ದಲ್ಲ ಇವಳಿಗೆ ಮ್ಯಾಗ್ಮಾ ಕಂಡಿಡಿಯಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಇಳ್ಕೊಂಡಿದ್ದಾಳೆ ನಾನೇನ್ ಮಾಡ್ಬಿಟ್ಟೆ ಸರಿ ಆಯ್ತು ಇನ್ನೇನು ಲೇಟ್ ಆಗತ್ತೆ ನೋಡಿ ಹಿಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀನಿ ಬಂದಿದ್ದಾಳೆ ನನ್ಗೆ ಹೇಳಿಲ್ಲ ನಾನ್ ಬಂದು ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಇವಾಗಲೇ ಆಗಿದ್ದು ಅವ್ರ ಅಣ್ಣಗೆ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿಸ್ದೆ ನೋಡ್ ಹಂಗೆ ಅಂತ ನಾನು ಹಂಗೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಇವ್ರಿಗೆ ಅದು ಪೂಜಾ ಕಾಲ್ ಮಾಡ್ದೆ ಇವಾಗ ನಾನು ಬಸ್ ಸ್ಟಾಪ್ ಹತ್ರ ಇದೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ಲು ಹೋಗ್ಲಿ ಅಂತ ఉందో లేదో తెలియదు ఏ బిర్యానీ ఖాళీ ఓకే एक प्लेट अच्छा बिरयानी चाहिए एक प्लेट अच्छा बिरयानी ఏంటి గైస్ గైస్ చూడండి గైస్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను కాబట్టి హైదరాబాద్ బిర్యానీ తీసిస్తా ఉన్నాడు నాకు అసలు తెలియదు నాకు ఇంకా నా షాక్ లోనే ఉన్న ప్రామిస్ గా నాకు చెప్పేస్తారు కొన్ని నాకు ఈ యాక్షన్ ఇవన్నీ రావు ఇంత దూరం ఎందుకు వచ్చిందని చెప్పేసి నాకు ఊరికి రిస్క్ ఎత్తుకుని ఎందుకు రావాలి మా ఆఫీస్ ఎక్కడుంది కరెక్ట్ గా తెలీదు వచ్చి ఎత్తుకుంటా యాక్చువల్ గా ఆ చెట్టు గిట్టు అడ్డం లేకపోయింటే వచ్చేసి ముందు వచ్చినావు అది చూసి తెలిసిపోతున్నా చెట్టు ఉండేదాన్ని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది లేదని చెప్తలేదు బిల్డింగ్ రైట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ ఉందో తెలియదు let's have some biryani guys hyderabadi biryani right hai nahi ide amur biryani ichinodu inge nodindi hyderabad bye इसका हैदराबाद बिरयानी चाहिए वो नहीं हैदराबाद राइस मिले please go on guys ra bro sorry young wife हैदराबाद बिरयानी వేణమా ఏదో చూస్తున్నారు అక్కడ టీ అన్న తాగడం రండి guys దో చూడడా బాయిలర్ టీ వీళ్ళు మనకి తెలుసునలే ఓకే టీ ఇది బెంగళూరులో మా వైఫ్ నిజంగానే బాయిలర్ టీ అంటే చాలా ఇష్టం లాస్ట్ టైం మేము శివగంగకి పోయినప్పుడు ఆల్మోస్ట్ రూట్ అంతా ఎత్తుకుని ఈ బాయిలర్ టీ లేదు ఫైనల్ గా ఇప్పుడు ఇక్కడ దొరికింది చియర్స్ చూడండి గైస్ చియర్స్ ఏ చెప్పు అసలు మనకి అలవాటు చేస్తాం తాగేది లేదు ఏదో సారీ సో గైస్ టీ తాగేసి మనం రీయూనియన్ చేయి ప్రాపర్ గా చేసి అట్ట కింద పెట్టకూడదు ఉడుకో కాలిపోతా ఉంది సో టీ తాగేసి వెదర్ కైతే టీ పర్ఫెక్ట్ గా ఉంది ఇది ఎట్లుందో తెల్లేవాడు చట్నీ మొత్తం పోసేసినారు సో తిన్నాం ట్రై చేద్దాం సాస్ ఉంటే బాగుంటుంది యాక్చువల్ గా తిన్నా ఎట్లుంది మసాలా దోశ బాగుంది సరే గైస్ తినేసి నాకు మీట్ అవుతాను సో గైస్ ఇప్పుడు మంచిగా టీ తాగి బ్రెడ్ పకోడా తినేసి వస్తా ఉండము ఇంక ఇక్కడ గాడి ఎత్తుకుని ఇంటికి పోయేదే నాకైతే నిజంగా ఉత్తర చాలా ఖుషిగా ఉంది నా పిల్ల వచ్చింది తెలుస్తుంది కదా తనకు కూడా ఎంత దూరం ఏం ట్రావెల్ చేస్తాడు పొద్దున్న నాతో గొడవ పడింది నేను బిన్నే పోవాలంటే ఆహా లేదు అన్నట్లు ఉంది లేదు అని ఎంత దూరం ఏమి ఎట్లా ట్రావెల్ అనేది చూసి తెలుస్తుంది నేను వచ్చిన టైం కొంచెం ట్రాఫిక్ ఉంది కానీ మా ఆఫీస్ దగ్గర మంచిగా ఫుడ్ అంతా ఉందంట మోనికా చెప్పేది బిర్యానీ దొరకలేదు అది కొంచెం డిసప్పాయింట్మెంట్
బిర్యానీ దొరకలేదు కదా, ఇంకా కావాలంటే నీకు వేరే హోటల్ దొరకపోతారు మంచి కానీ బిర్యానీ. అక్కడ తిని ఆ టేస్ట్ నచ్చి వేరే పక్క టేస్ట్ లేకపోతే బేజారు అయిపోతారు. అందుకే గుమ్మని టీ తాగి పక్కన తినేసి ఇంటికి పోతా ఉంటాము. టీ కూడా బాగానే ఉంది, ఏం చెప్పట్లేదు. ఇదే మా ఆఫీస్ పార్కింగ్ బాగుంటది ఇక్కడ. యాక్చువల్ వానపాడు వచ్చిందంటే ఇక్కడ నిలబడుతుంది. వాటర్ ఫాల్సా? ఇది ఏసీ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ బాగుంటది ఇక్కడ, పీస్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేస్తారు, వచ్చి ఇదంతా వాక్ చేస్తుంటారు, రౌండ్ కొట్టేది, అట్లా మాట్లాడుకునేది. కార్ కూడా చేస్తారు. యాక్చువల్గా అప్పుడే అక్కడ ఏదో ఒక ఫ్యాన్సీ కార్ ఉంది, BMW ఏదో ఉంటుందా. ఇదేం కార్ చెప్పు చూద్దాం ఒక నిమిషం. స్కోడా. ఇది స్కోడా అంట గాయస్. పెట్టు లేదు నాకు అప్పుడే జాగ్వార్. లేదు నాకు అప్పుడే అక్కడ దూరం నుంచి మొదలే స్పెక్స్ లేకపోతే ఇది గుర్తుపెట్టుకోండి. స్పెక్స్ లో నాకు స్కోడా మాదిరి కనబడేసింది కొంచెం. యాక్చువల్ గా నాకు తెలియదు ఇట్లా ఉంటుంది. ఈ తరం నేను చూడలేదు. లేడీస్ థింగ్స్ అంటే అది స్కోడా. అది స్పెక్స్ తీయలేదు గైస్. నేను జాగ్వార్ ఎంత పెద్ద కాస్ట్లీ కారు. అక్కడ ఒక BMW కారు ఐ థింక్ 1 crore అట్లా. జాగ్వార్ ఇది ఎంత కాస్ట్లీ. ఇది కాస్ట్లీగా తెల్లే, అది కాస్ట్లీ అంటే లేదు, ఫ్యాన్సీ కార్ అంటే అంతే. అది కూడా దూరం నుంచి నాకు కళ్ళు కనబడలేదు. సో పదామింగా లెట్స్ గో గైస్. నీ ల్యాప్టాప్ నుంచి నాకు కొంచెం ఛార్జింగ్. ఓ వైర్ తేలేదే, ఆ వైర్ తెచ్చిండనులే. సో వైర్, హెల్మెట్ అంతా ప్రీ ప్లాన్గా తెచ్చి పెట్టుకున్నాను. నా లాంటి ఇంటెలిజెంట్ వైఫ్ నీకు దొరికే నువ్వు పుణ్యం చేసిండాలి. అవును, మనకి మనమే డబ్బా కొట్టుకోకూడదు. చూడండి గాయస్, మేము కబ్బన్ పార్క్ వచ్చాము. పట్టు అక్కడుంది. అయ్యో షేర్. అనుకోకుండా మేము కబ్బన్ పార్క్ వచ్చాం గాయస్. నాకు తెలిసి ఇది నేను సెకండ్ టైం వస్తున్నాను కబ్బన్ పార్క్. నేను కూడా అంతే, సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎవరితో వస్తాను నువ్వు? నేను చెప్పలేదా, మహేశ్వరి, వసంత, శ్వేతతో అప్పుడు డిగ్రీ టైంలో ఫోటోషూట్ కానీ కబ్బన్ పార్క్ కోసమే. ఫోటోషూట్ దేంట్లో చెప్పండా, నీకు అదే పని కదా. లాంగ్ బ్యాక్ వచ్చి ఫోటోషూట్ తీసుకుంటుంది. అది కూడా ఫోన్లో. ఏ ఫోన్లో? సామ్సంగ్ J2లో. ఏదో హార్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉండరు. నేనైతే వాన్ ఎక్కడ వచ్చేస్తుంది అనుకుని భయపడి వస్తుంది, కానీ వానే రాలేదు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కబ్బన్ పార్క్ వాకింగ్ చేస్తూ ఉందాం. నరేష్ అయితే లైఫ్లో ఎక్స్పెక్టెడ్ చేసిండు నేను ఆఫీసర్కి వస్తాను, మేము ఇద్దరు కబ్బన్ పార్క్కి వస్తామనేసి కదా. నాకు ఇంకా కొంచెం నేను దాంట్లోనే డైలమాలోనే ఉన్నాను. నిజంగానే వచ్చింది ఈ వీడియో నాకు. నరేష్ అది నాకు హ్యాబిట్. ఏం చేసేది, ఎవరైనా విచిత్రంగా బిహేవ్ చేస్తా ఉంటే చేస్తారని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇట్లా చూసేయాలి కదా గైస్, కానీ నరేష్ అట్లా కాదు, అట్లే చూస్తూ ఉంటాడు. మళ్ళీ నేను రిటర్న్ చూసే వరకు. మీరు ఎప్పుడైనా రిలాక్స్ గా ఫ్రీ టైం ఉంటే దయచేసి కబ్బన్ పార్క్ రండి. ఈ మంచి చెప్తా ఉన్నాడు, మీ ఫ్యామిలీ ఈ మంచి మీకు చెప్తా ఉంటాడు గైస్. నన్నే తోడుకొని వచ్చలేదు గైస్. ఇప్పుడు షార్ట్స్ చేసే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తాను, బాగుంటే వేస్తుంది, లేకపోతే లేదు గైస్. వన్ రౌండ్. సో ఇప్పుడు ఇట్లా ఎగ్జిట్ అయిపోదాం. సార్ టైం ఇట్లా పదం కదా, ఎక్కడ మంచి మంచి మైలు ఉంటే అట్లా పదం. ఇక్కడ లేదు ఎవరు, నేను తప్ప. అందరు పక్క, నువ్వు తప్ప, నేను తప్ప. కనసు వీళ్ళ ఫ్రెండ్ దగ్గర నరేష్ పోయి నన్ను డవ్వు బండ్లు నోడు అంటే ఆవిడ ఒక నిమిషంకి కన్ఫ్యూజన్, ఏంద్రా ఇది అనేసి. మళ్ళీ అందుకే నేను చెప్పిన అమ్మాయి నిజంగానే వీడు ఏదో తీసుకొని వచ్చేసినాడు రా వీడు. ನಾನು ಅವ್ರ ಲವರ್ ಅವ್ರ ವೈಫ್ಗೆ ಡಿವೋರ್ಸ್ ಕೊಟ್ಟು ನನ್ನ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಹೇಳ್ತಾ ಇದೀನಿ అనేసి అంటుని. అప్పుడు కొంచెం పైన రియలైజ్ ఇವ್ರು ನಿಮ್ಮ వైఫా అనేసి అయితే రియాక్ట్ అయ్యి వైఫై అనేసి మళ్ళీ తెలుసుకోండి. ఎందుకంటే తను చెప్పేది వీడియోస్లో వచ్చి కొంచెం లావుగా ఉంటుందంట, శారీ కట్టుకుంటుంది. నాకు తెలియలే అది నిజమో తప్పు. ఇప్పుడు తను ఒక్కొక్క డ్రెస్లో ఒక్కొక్క మాదిరి కనబడతారు గర్ల్స్, ఉండొచ్చు మేబీ. ఓకే గైస్, ఆన్ ద వే మళ్ళీ మీట్ అవుతాను. ఏమైనా స్టాప్ చేస్తే లేకపోతే ఇంటికి పోయినాక ఒకేసారి మీట్ అవుతాను. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు మీరు చూస్తూ ఉన్నట్టుగైతే మీకు ఈ వీడియో ఎంతైనా కొంత నచ్చే ఉంటుంది కదా. లైక్ బటన్ని క్లిక్ చేసి లైక్ చేసుకోండా, సబ్స్క్రైబ్ చేసుకోండా, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండా.
సో దట్ మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వస్తుంది, మీరు క్లిక్ చేసి చూడొచ్చు. లెట్స్ గో గైస్, మళ్ళీ మీట్ అవుతాను. ప్లస్ ఇది నాకు కొత్తగా అనిపించింది, సో ట్రై ఫ్రూట్ సలాడ్ ఉంది కూడా కానీ మ్యాంగో ప్యూర్ చేసిండరు. చెప్తా ఇంకా సార్ ఉంది సార్ తినబోదా లంగే ఏదో కొత్తగా ట్రై చేస్తాను గైస్. ఫస్ట్ టైం ఫ్రూట్ సలాడ్ అంతా నేను తీసుకుంటాను, ఎప్పుడు తీసుకోలేదు. ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్, జామున్ విత్ ఐస్ క్రీమ్, గుల్కండ్ విత్ ఐస్ క్రీమ్, క్యారెట్ హల్వా విత్ ఐస్ క్రీమ్, ఇదంతా వేసి ఏమో చేస్తారు. ఏం చేస్తారు? పల్లుడా అడుగునా ఇప్పుడెందుకు ఫ్రూట్ సలాడ్ ఇన్న స్పూన్ కొడి. నరేషకి ఎప్పుడు అన్ని డౌట్సే ఉంటాయి గైస్. యాపిల్ అది ఇదా? యాపిల్, పైనాపిల్, మ్యాంగో చూడండి. మరి రియాక్షన్ ఇలా ఇంచో పైన కూడా బాగుంది అంటా ఉన్నాడు. ఓకే ఓకే మ్యాంగో ప్యూరియా? ఇట్లాంటి స్పూన్ తీసుకోవాలి గైస్. ఏం ఫ్రూట్ దొరికింది నీకు? మా ఏ ఫ్రూట్ అని దొరక అన్ని ఒకటే ఫ్రూట్. ఓకే ఎట్లుంది? అదే ఓకే ఓకే. మ్యాంగో ప్యూరీ వేసేస్తున్నాడు. నేనే ఉనింది అప్పుడే నా మాట ఎప్పుడు ఇంట్రో. యాపిల్, టూటీ ఫ్రూటీ, బాదాము, గోడంబి, ద్రాక్షి, అంతే. కొంచెం హనీ. ఓకే బాయ్ గైస్. బాయ్. టైం 7:19 అవుతుంది గైస్. వాల్ పేపర్ చూపిస్తాడు కూడా మళ్ళా. బాయ్ చెప్పు అమ్మకి. బంగారు అమ్మకి బాయ్ చెప్పు అక్కడ. బాయ్ ఇద్దరు మూడు ఉంది. ఫుల్ యాక్టివ్ అయిపోయింది మా ప్రేమారెడ్డి. గైజ్ యాక్చువల్గా నరేష్ నన్ను ఏమో క్వశ్చన్ అడిగినాడు, నేను దానికి ఆన్సర్ చెప్తున్నా. అండ్ ఈ క్వశ్చన్ ఎవరు నిన్ను అడిగారు అనేసి నేను అడుగుతున్నా. దానికి నరేష్ అప్పడాల నుంచి వాళ్ళ పేరు చెప్తానే లేదు. ఎంచోప్ నుంచి తెలుసా? వాళ్ళ ఆఫీస్ నుంచి ఆఫీస్ కాదు, ఆడ పానీపూరి పార్సల్ తీసుకుంది కదా, అక్కడి నుంచి ఇప్పుడు వరకు అడుగుతా ఉండను. వాళ్ళ పేరు చెప్తలేదు. సో నేనేం చెప్పినానంటే, నువ్వు పేరు చెప్పే వరకు నేను ఇంట్లో అప్పటికి రాను అనేసి చెప్పిండాను. ఇప్పుడు నరేష్ నిజంగానే చెప్తా ఉండను, వాళ్ళ పేరు చెప్తే నేను ఇంట్లో అప్పటికి వస్తాను, లేకపోతే ఈడే కూర్చుంటాను. మీరు కూడా మీ హస్బెండ్స్తో కానీ మీ హస్బెండ్స్తోనే ఇది వర్కౌట్ అవుతుంది అనుకుండా. సో ఎవరైనా ఏదైనా చెప్తాను అని వాళ్ళు చెప్పకపోతే ఇట్లే చెయ్యండి గైస్, అప్పుడే వాళ్ళు దారికి వస్తారు. ఇప్పుడు చెప్తావా? చెప్పవా? వాష్రూమ్ పోయినాడు, ఉండండి.